హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెయిట్ లాస్ కోసం, బీపీ షుగర్ని కంట్రోల్ చేయడం కోసం రైస్ని అవాయిడ్ చేసి గోధుమ రవ్వ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదండి. దాంట్లో చపాతీలు ఎక్కువ తింటుంటాము. ఇలా గోధుమ రవ్వతోని ఉప్మాని ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్తో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ హెల్దీ పొడి ఉప్మాని చాలా ఈజీగా అండ్ టేస్టీగా తక్కువ టైంలో ఈజీగా అయిపోయే హెల్దీ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మందంగా ఉన్న ఒక గిన్నెని కానీ ప్యాన్ని కానీ స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కావాలంటే మీరు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వేయలేదు. పోపు గింజలు బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ, ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న క్యారెట్, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీనిలోకి ఒక టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం కుక్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. బీన్స్ కానీ గ్రీన్ పీస్ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ అవేమీ నేను వేయలేదు. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. 1 కప్పుకి 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 కప్పు రవ్వ తీసుకున్నాను. చూడండి, గోధుమ రవ్వ ఇలా కొంచెం సన్నగా ఉంటుంది, మరీ లావుగా ఉండే రవ్వ కాదు. 1.5 కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసి బాగా మరిగించుకున్న తర్వాత ఎసరులాగా మరిగిన తర్వాత ఈ రవ్వను వేసుకోవాలి. ఇలా రవ్వ అంతా వాటర్లో కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, రవ్వ మొత్తం ఇలా దగ్గర పడిపోతుంది. అప్పుడు మూత పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాల తర్వాతనే సర్వ్ చేసుకోవాలి. ఎంతో పొడి పొడిగా ఉండే గోధుమ రవ్వతో ఉప్మా రెడీ అయిపోతుంది. 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. మీకు ఉప్మా లాగా కొంచెం మెత్తగా కావాలనుకుంటే 1కి 3 వేసుకొని చేసుకోవచ్చు. టేస్టీ అండ్ హెల్దీ ఈ ఉప్మా మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.